ప్రియులరా, గత 2 వారములలో మనము 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని సంగతులను మనం పోయిన 2 వారముల్లో మనము నేర్చుకోగలిగాం. ఈ దినమున కూడా మరి 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులను మనము నేర్చుకోవాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాం. గత వారములో 1వ అధ్యాయములో నుండి ప్రత్యేకించి క్రీస్తు యొక్క పనివాని లక్షణమును గురించి గత 2 వారాల్లో మనము మరి ధ్యానం చేశాం. క్రీస్తు యొక్క పనివాని యొక్క లక్షణములను గురించి అందులో దాదాపుగా 7 లక్షణాలను గురించి పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన యొక్క ప్రార్థనలో. మరి మనం గమనించినట్లయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నేను ఆలోచిస్తున్నా. మొదటిగా నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడుగా ఉండాలని, రెండవదిగా కన్నిటి ప్రార్థన చేయువాడుగా ఉండాలని, మూడవదిగా కృపావరము దేవుడిచ్చినటువంటి కృపావరమును ప్రజ్వలింపచేసేవానిగా, నాలుగవది పిరిగితనము లేనివాడుగా, ఐదవది సువార్త నిమిత్తము శ్రమ పడేవాడుగా, ఆరవది దేవుని పనిలో సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, ఏడవది శ్రమానుభవంలో పాలివాడుగా ఉండేటట్లు దేవుని సేవకుడు ఉండాలని మనము గత మరి 2 వారముల క్రితము మనము చూసి ఉన్నాం. ఈ దినము దేవుని చిత్తములో 2వ అధ్యాయము మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయానికి మనము గత వారంలోనే చెప్పాను, మొదటి అధ్యాయము పనివాని యొక్క లక్షణము గురించి, 2వ అధ్యాయము పనివాని యొక్క పోలికల గురించి, 3వ అధ్యాయము పనివాని యొక్క మెళకువలు నేర్చుకుందాం, 4వ అధ్యాయము పనివాని యొక్క పోరాటమని. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క అంశాన్ని గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు వీడియోలు కూడా ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని వినటం అనేది మనకి ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకనగా దేవుని సేవకుడితో పాటు మనము కూడా ప్రత్యక్షంగా మనము ఈ వీడియోలో ఒకరొకరు చూస్తూ దేవుని మాటలు విన్నప్పుడు ఇంకా మనము దేవుని వాక్యాన్ని వినటానికి మరి గ్రహించటానికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నా. ఈ 2వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసు క్రీస్తు వారు పనివాని యొక్క పోలికలు, లేక విశ్వాసి అనుకోవచ్చు, లేక సేవకుడు అనుకోవచ్చు, పరిచారకుడు అనుకోవచ్చు, దేవుని పిల్లలు కావచ్చు. ఎవరైనా దేవుని పిల్లలముగా తీర్చబడిన మనము కలిగి ఉండవలసినటువంటి 7 పోలికలను ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా ఒక నిజమైన సేవకుడు మరి తను కలిగి ఉండవలసినటువంటి ఆ పోలికను గురించి మనము గమనించినట్లయితే మొదటి 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో
మొదటి 2 వచనాలలో మనము చూడగలం. నేను చదువుతున్నాను, దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మరి చూడాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. పౌలు గారు మరి తన ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి యవనస్తుడు తిమోతి దేవుని సేవకుడుగా నియమించబడ్డాడు. మరి దేవుని సేవకుడైనటువంటి యవనస్తుడైనటువంటి మరి శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతిని గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నటువంటి మొదటి మాట ఏమనగా, నిజమైన దేవుని సేవకుడు దేవుని వాక్యమును నమ్మకముగా బోధించాలి. దేవుని సేవకుడు లేక దేవుని పరిచారకుడు దేవుని వాక్యమును నమ్మకముగా బోధించేటువంటి వ్యక్తిగా తను తాను కనుపరుచుకోవాలని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మరి గమనించండి, ఆయన ఎలాగూ సంబోధిస్తున్నాడంటే మొదటి వచనములో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ తిమోతి మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నవాడుగా, దేవుని వాక్యాన్ని వినినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒక నిజమైనటువంటి సేవకుడు మొదట దేవునిలో, దేవుని కృపలో బలవంతుడుగా ఉండాలి. మంచి బలము కలిగిన వాడిగా ఉండాలి. అనగా శారీరకమైనటువంటి బలం కాదు, ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుని యొక్క కృపలో బలవంతుడో కమ్ము అని ఒక మంచి హెచ్చరిక తెస్తున్నాడు తిమోతికి. మరి మనము కూడా మరి తిమోతిని హెచ్చరించినట్లు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వినుచున్నటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రీస్తులో మనము బలవంతులుగా ఉన్నామా? దేవుని పరిచర్యలో ఉన్న మనము, దేవుని సేవలో ఉన్న మనము, విశ్వాసులుగా ఉన్న మనము, మన ఆత్మీయ జీవితంలో మనము బలవంతులుగా ఉండాలి. ఎందుకనగా మనకు విరోధి అయినటువంటి అపవాది సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచు వెతుకుచూ ఉన్నాడు, ఎవరిని మిరుగుద్దురా అని. మరి ఈ రాత్రి సమయంలో ప్రియులారా, మరి క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతులు కావాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలాగో బలపడగలం? క్రీస్తు యేసున్న కృప చేత మనం బలవంతులు కావాలంటే మనము మొదటగా దేవుని వాక్యాన్ని చదివే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారము నడుచుకునే వారిగా ఉన్నప్పుడే మనము క్రీస్తులో మనము బలపడగలం. ఎఫెసీ పత్రికలో కూడా మరి పౌలు గారు అంటూ ఉన్నాడు ఒక మాట, దయచేసి చూడండి.
ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయ్యుండుడి. ఎలా ఉండాలట మనం? ఎఫెసీ సంఘానికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ, తుదకు అనగా చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడున్నది శరీరుతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కాబట్టి ఈ రాత్రి సమయంలో మరి దేవుని యొక్క కృపలో మనము బలవంతులం కావాలి. దేవుని పరిచర్య జరిగించాలన్నా దేవునిలో బలములుగా ఉన్నప్పుడే దేవుని సేవలో మనము వాడబడతాము, దేవుని బిడ్డలుగా తీర్చబడతాం, ప్రభు కొరకు నిలబడగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం గమనించినట్లయితే మొదటిగా ఒక దేవుని సేవకుడు దేవుని వాక్యమును నమ్మకముగా బోధించేటువంటి వారిగా ఉండాలని. మరి అలాగూ తెలియజేస్తూ అంటున్నాడు, నీవు నా వలన అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అన్నాడు. అనగా తిమోతికి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తిమోతి, నా వలన నీవు విన్న సంగతులను, నా వలన నీవు నేర్చుకున్న సంగతులను నీవు ఏం చేయాలి? ఇతరులకు బోధించాలి, ఇతరులకు నేర్పించాలి, ఇతరులకు వారితో పంచుకోవాలి. నీవు కలిగినటువంటి ఆ దేవుని వాక్యమును, లేక నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపావరమును ఇతరులతో మనము పంచుకునే వారంగా ఉండాలి, ఇతరులకు మనము అప్పుచెప్పే వారంగా ఉండాలి. ఈనాడు మనము గమనించినట్లయితే చాలా మంది దేవుని పరిచర్యను, లేక దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను ఇతరులకు షేర్ చేయలేకపోతూ ఉన్నారు, ఇతరులకు వారికి నేర్పించలేకపోతూ ఉన్నారు. ఈ విషయంలో మనము జాగ్రత్త పడాలి. దేవుని సేవకుడు అంటే ఉదాహరణకు మీకు చెప్పగలను. దేవుని సేవకుడు కానీ అదిగో పరిచారకుడు ఎలాంటి వాడంటే ఒక పోస్ట్ మ్యాన్ లాగా. ఒక పోస్ట్ మ్యాన్కి బాధ్యత ఇవ్వబడింది. ఆ పోస్ట్ మ్యాన్ యొక్క బాధ్యత ఏంటంటే అతను కేవలము ఒక వ్యక్తి పేరు మీద వచ్చినటువంటి ఉత్తరాలు కానీ, ఒక వ్యక్తి పేరు మీద వచ్చినటువంటి మనీ అడ్రస్ కానీ ఏం చేయాలి? తన వద్ద ఉంచుకునేవాడిగా ఉండకూడదు. ఏం చేయాలి? తనకున్నటువంటి తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని, ఆ ఎమోని ఏం చేయాలంటే ఎవరికైతే చందాలో వారికి ఇవ్వవలసిన వాడిగా ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలమైన మనము కూడా మనము నేర్చుకున్నటువంటి ఈ సత్యాలను, మనం ఏమైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నామో, మనం ఏమైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నామో, మనం ఏమైతే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామో, ఈ నేర్చుకున్నటువంటి సంగతులను అనేకులకు వివరించే వారిగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు తెలియచేస్తున్నాడు, 4 తరాల వారికి సువార్తను వెలుటను గురించి తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా అంటున్నాడు నా వలన అంటున్నాడు, అనగా పౌలు గారి తరం, పౌలు గారి ద్వారా నేర్చుకున్నటువంటి సత్యము ఎవరు నేర్చుకున్నారు? తిమోతి నేర్చుకున్నాడు. తిమోతి రెండవ తరానికి చెందినవాడుగా కనపడుతూ ఉన్నాడు.
అలాగే మూడవ తరము తిమోతి ఏం చేయాలి? అక్కడ అంటున్నాడు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు, నమ్మకమైనటువంటి వ్యక్తులకు, అనగా మూడవ తరం. నాలుగవ తరం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి అప్పచెప్పాలి. ఇది గొప్ప సత్యం అండి. ఎజ్రా కాలంలో ఎజ్రా కూడా, దయచేసి పాత నిబంధన గ్రంథము చూడండి. పాత నిబంధన గ్రంథములో ఒక మాట మనం చూడగలం. పాత నిబంధన గ్రంథము ఎజ్రా గ్రంథం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదవగలరా? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఎజ్రా ఏం చేసేవాడుగా ఉన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించేవాడిగా కనపడుతూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది కదా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ప్రియమైన వారలారా, ప్రియ సోదరి సోదరులారా, మన ఆత్మీయ జీవితంలో బలపడాలన్నా, మన సేవా జీవితంలో మనము అదిగో మరి ఇంకా ప్రభువులో ముందుకు సాగిపోవాలన్నా మనం ఏం చేయాలంటే, క్రీస్తులో మనము బలపడే వారంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనము పరిశోధించాలి. ఇప్పుడే సోదరులు చక్కని పాట పాడారు. దేవుని వాక్యము అది ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్యము మనకు వెలుగును చూపేది. దేవుని వాక్యము మనల్ని నడిపించేది. దేవుని వాక్యము తేనె కంటే మధురమైనది. ఆ దేవుని వాక్యాన్ని ఎజ్రా గారు శాస్త్రిగా ఉండి ఆయన అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనట పరిశోధించే వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని వాక్యాన్ని వినేవారిగానే ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని మనము పరిశీలిస్తున్నామా? దానిని పరిశోధన చేస్తూ ఉన్నామా? దేవుని వాక్యము మనకి ఏమి బోధిస్తుందని పౌలు గారు కూడా తిమోతిని హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఎజ్రా మనకు మంచి మాదిరి అండి. ఎజ్రా జీవితంలో చూడండి, పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును. ఇంకేం చేసేవాడు అన్నాడు? ఇశ్రాయేలులకు వాని కట్టడలను, దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు అన్నమాట. దేవుని వాక్యాన్ని నేర్పించాలి, తను నేర్చుకోవాలి, తను బలపడాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని నేర్పేటి వారిగా ఉండాలి, ఇతరులతో పంచుకునే వారిగా ఉండాలి. ఏనాడు మన సంఘాల్లో మరి విశేషంగా గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని నేర్పించేవారు తక్కువైపోయారు. అవును కదా? ఎజ్రా లాగా మరి మనము తీర్మానం చేసుకుందామా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మన విశ్వాసము లేక మన యొక్క భక్తి, మన యొక్క త్యాగము, మన యొక్క జ్ఞానము ఇతరులతో పంచుకోవటం. అదే పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్నది ఏమిటంటే, ఒక నిజమైనటువంటి విశ్వాసి లేక మనము వినిన సంగతులను మరి ఇతరులతో పంచుకోవాలి, ఇతరులతో షేర్ చేయాలి. అదే మనము పాత నిబంధన గ్రంథంలో మరొక ఉదాహరణ మనం చూడగలం. ఏలియా, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథం
రెండవ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఎలీషాను అడుగుతా ఉన్నాడు. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఏలియా మనకు మంచి మాదిరి. ఏలియా కలిగినటువంటి ఆత్మలో ఎలీషాకు రెండు ఆత్మలు, 2 పాళ్ళు నాకు దయచే, నా మీదకి వచ్చినట్టు చేయను అనగా, ఏలియా కలిగినటువంటి ఆ యొక్క మరి వరాన్ని, ఏలియా కలిగినటువంటి ఆ శక్తిని ఎలీషాకు అదిగో ప్రసరింపజేశాడు. అలాగే పౌలు గారు తన వద్ద శిష్యత్వం చేస్తున్నటువంటి తిమోతికి దేవుని వాక్యాన్ని నేర్పించాడు. దేవుని వాక్యాన్ని నేర్పించి, తిమోతి, నీవు కూడా ఏం చేయాలంటే ఇతరులతో ఈ వాక్యాన్ని పంచుకో. ఈరోజు మనం చేయవలసిన బాధ్యత. ప్రియమైన వారలారా, కోడి అదిగో మరి పిల్లలను ఎలాగో పొదుగుచు ఉందో చూడండి. కోడి తన పిల్లలు మరి గుడ్లు పెట్టి అలాగే దాన్ని పొదిగి ఏం చేస్తూ ఉంది? పిల్లలు చేస్తా ఉంది. కానీ మనం ఏ పని చేయటం లేదు. గుడ్లు పెడతా ఉన్నాం కానీ, కోడిలాగా గుడ్లు పెడుతున్నాం కానీ, అయితే పొదిగేది లేదు, పిల్లలను చేసేది లేదు, దేవుని వాక్యం ఇతరులతో పంచుకునేది లేదు, ఇతరులతో షేర్ చేసేది లేదు. మన విశ్వాసము ఇతరులకు ప్రజ్వలింప చేయాలి, ఇతరులకు నేర్పించాలి. అబ్రహాము మనకు మంచి మాదిరి. పాత నిబంధన గ్రంథము ఆది కాండము చూడండి. అబ్రహాము యొక్క జీవితంలో చూసినట్లయితే 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం అంటాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించున్నట్టు నేను అతని ఎరిగి ఉన్నానెను. అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అబ్రహాము ఏం చేసేవాడు కొన్నాడు? తన పిల్లలను తన ఇంటి వారును ఏం నేర్పిస్తున్నాడు? నీతి న్యాయమును జరిగించు యెహోవా మార్గమును గైకొన్నట్లు. ఎవరి తర్వాత? అబ్రహాము తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుటకును అలాగే దేవుని యొక్క న్యాయ విధులను గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించారు. ఈ రోజుల్లో మరి మన తర్వాత మన పిల్లలకు నేర్పిస్తున్నామా? మన ఇంటి వారు దేవుని వాక్యాన్ని మన ద్వారా వారు నేర్చుకోగలుగుతున్నారా? లేక మన వరకే దానిని దాచిపెట్టుకుంటున్నామా? పౌలు గారు మంచి హెచ్చరిక చేస్తున్నాడు యవనస్తున్నటువంటి తిమోతికి. నీవు కలిగినటువంటి ఆత్మను, నీవు కలిగినటువంటి ఆ యొక్క వరమును ఇతరులతో మనము షేర్ చేసుకోవాలి. ఎలీషాకు నేర్పించాడు. ఎలీషాకు తన ఆత్మను అదిగో 2 ఆత్మను అప్పగించాడు. అలాగే అబ్రహాము తన ఇంటి వారికి, తన పిల్లలకి, తన తరము తర్వాత మొదటిగా మనము చేయవలసినటువంటి
కార్యము అనగా దేవునికి నమ్మకమైనటువంటి బోధకులుగా, బోధించేవారిగా ఉండాలంటే మరి తిమోతిని హెచ్చరించినట్లు ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశీలన చేసుకుందాం. ఇది మొదటి హెచ్చరిక. రెండవదిగా, ఒక నిజమైనటువంటి పనివాడు లేక నిజమైనటువంటి సేవకుడు ఉండవలసినటువంటి రెండవ పోలిక, మరి 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూడండి. 3వ వచనము 4వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. 3-4 వచనాలు చూసినట్లయితే, ఒక దేవుని సేవకుడు లేక ఒక నిజమైన సేవకుడు, ఒక పనివాడు, ఒక విశ్వాసి, ఒక మంచి సైనికుని వలె, ఒక నమ్మకమైన బోధకుడు ఇతరులతో దేవుని వాక్యాన్ని పంచేవారిగా ఉన్నాడు. రెండవ లక్షణం ఏంటంటే, రెండవ పోలిక ఏంటంటే, ఒక సైనికుని వలె. మరి సైనికుని ఎవరికి? యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా నాకు కలిగినటువంటి కష్టములకు నాకు కలిగిన కష్టాలకు తోడుపడుము అన్నారు. పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడో. ఒక సైనికులాగా సేవలో అనేక కష్టాలు ఉంటాయి. అందుకే కదా శ్రమపడుము, సువార్తికుని పని చేయమన్నారు. ఒక సైనికుడికి ఉండవలసినటువంటి లక్షణాలు మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు చూడండి, కష్టపడేవాడుగా ఉన్నాడు, శ్రమ పడేవాడుగా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారి యొక్క సేవను గురించి, సేవలో తను కష్టపడినటువంటి విధానాన్ని గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 వచనం చూడండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదలోను, అనిజనువైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ని ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పుతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములో ఉన్నవి. ఒక దైవజనుడిగా అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు కొరకు కష్టపడేటువంటి తత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. క్రీస్తు కొరకు శ్రమ పడేవారిగా కనపడుతూ ఉన్నాడు. అనేక సార్లు ఆపదలు. ఈనాడు క్రీస్తు కొరకు కష్టపడేటువంటి విశ్వాసులు లేరు, కష్టపడేటువంటి సేవకులు లేరు. ఆయా స్థలాల్లో ఉన్నారు కొంతమంది. కానీ ప్రస్తుతపు జనరేషన్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు మనము కష్టపడాలి. దేవుని సువార్తను ప్రకటించటంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సైనికుడుగానే మరి ఎప్పుడు కూడా ఏం చేసేవాడుగా ఉన్నాడు? సైనికుడు ఎల్లప్పుడూ కష్టపడేటువంటి తత్వం. ఒకసారి మా నాన్నగారు కూడా సైనికుడిగా పనిచేశారు సేవకు రాకముందు.
మా నాన్నగారి పేరు రాజశిఖామణి గారు. ఆయన సేవకుడు రాకముందు మరి ఆయన సైన్యంలో చేరాడు. సైన్యంలో చేరితే ఆ చేరిన క్రొత్త దినాల్లో వారు పెట్టేటువంటి ఆ యొక్క వారు నేర్పించేటువంటి విధానాలు, వారు పెట్టేటువంటి కష్టము తట్టుకోలేక భయపడి పారిపోయి వస్తే వారు తిరిగి వచ్చి మళ్ళా తీసుకువెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే సైనికుడు కష్టపడేటువంటి తత్వం కలిగిన వాడుగా ఉంటాడు. అలాగే మనము కూడా దేవుని సేవలో కష్టపడాలి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు కష్టపడి పని చేస్తామో దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన యొక్క శ్రమను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మన పరిచర్యను, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. అందుకే తిమోతికి ఒక సైనికుని, మంచి సైనికుని వలె ఉండాలి. సైనికుడిగా ఉండవలసినటువంటి లక్షణము. తర్వాత 4వ వచనం అంటాడు, సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో అనగా సైన్యములో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అనగా తన అధికారికి విధేయత, తన నాయకుని సంతోష పెట్టవలను. ఎవరిని సంతోష పెట్టాలి? ఇతరులను సంతోష పెట్టే నిమిత్తమై మనము సేవ చేయకూడదు. ఇతరుల కొరకు మనము ప్రయాసపడే వారిగా ఉండకూడదు. మనము పరిచర్య జరిగిస్తున్నామా, మనం కష్టపడుతున్నామా, మన యజమానుడు అనగా మన ప్రభువు, మనల్ని పిలిచినటువంటి దేవుడు, మనము దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి. మనుషులకు సంతోషపెట్టే వారిగా ఉండకూడదు. సైనికుడు ఇప్పుడు కూడా ఏం చేయాలి? తన అధికారికి విధేయతతో జీవించుకునేవాడు, నడుచుకునేవాడు. మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా, యేసుక్రీస్తు వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే మరి పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు గురించి తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలియజేస్తా ఉన్నాడు? ఒక మంచి సేవకుడిగా, దేవునికి విధేయత నేర్చుకున్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నవాడు కనపడుతున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడిగా, దేవుడు తనకు అప్పచెప్పినటువంటి ఆ యొక్క బాధ్యతను నెరవేర్చేవాడిగా కనపడుతున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను గనుక ఈయన మాట వినండి అని. ప్రియమటి వాళ్ళారా, మరి ఈ యొక్క రాత్రి సమయంలో మరి పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక మంచి సైనికుని వల్ల నీవు కష్టపడాలి. ఈ పోలిక ఎలాంటిది? సైనికుడిగా జీవించాలి, కష్టపడేటువంటి తత్వం ఉండాలి, తన అధికారిని అదిగో లోబడే తత్వం ఉండాలి, అనగా మన సృష్టికర్త దేవునికి విధేయత చూపే వారిగా ఉండాలి, అలాగే దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా తెలియజేస్తున్నాడు. దయచేసి చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు
యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మన బోధలు, మన జీవితము ఇతరులను సంతోషపెట్టేవారేగా ఉండకూడదు. మన దేవుణ్ణి పౌలు గారు అంటున్నాడు, మన ప్రభువును సంతోషపెట్టేవారిగా, మనుషులను సంతోషపెట్టేవారం కాకుండా హృదయమును పరీక్షించు దేవునే సంతోషపెట్టే వారమై బోధించుచున్నాము. ఈ యొక్క సమయంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక మంచి సైనికుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే కష్టపడే తత్వము. రెండవది తన అధికారికి విధేయత చూపేవాడిగా ఉంటాం. అధికారిని సంతోషపెట్టేవారుగా, మనుషుల కోసం కాదు మన పరిచర్య. అలాగే లోక సంబంధమైన విషయాలలో నిమగ్నుడిగా ఉండడు. ఈ జీవన వ్యాపారంలో వాడు చిక్కుకొనడు. తన గురి ఏంటంటే నేను గెలుపొందాలి, ఈ యుద్ధంలో నేను గెలుపొందాలని అదిగో తన జీవితాన్నైనా సమర్పించడానికి సిద్ధముగా ఉంటాడు. మరి మనం గురి కలిగి ఉన్నామా? ఈ రాత్రి సమయంలో సైనికుని ఉండవలసిన లక్షణాలను, అలాగే సైనికుడికి మరొక లక్షణం కూడా మనం చూడగలం. నిరంతరమైనటువంటి కర్తవ్య నిబద్ధత. ఎల్లప్పుడూ కూడా ఏంటంటే అటెన్షన్ లో ఉంటాడు. అవును కదా? సోమరివాణి లాగా ఉండదు. ఈస్ ఆల్వేస్ రెడీ, లైక్ ఎవరిడీ బ్యాటరీ. ఎలా ఉంటాడు? నిరంతరము, ఎనీ టైం. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, శత్రువు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి అలాగున్న సైనికుడిలాగా క్రీస్తు కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉన్నాం. మొదట దేవుని వాక్యాన్ని నమ్మకముగా బోధించేటువంటి దైవ సేవకునిగా, నిజమైన సేవకుడిగా మనము జీవించాలి. మరి నిజమైన సేవకుడు చేయవలసిందేంటి? దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకునేవారిగా. మన తర్వాత మనతోటి ఈ సేవ ముగించబడకూడదు. మన విశ్వాసం నేటి దినాల్లో మనం చూసినట్లయితే మరి తల్లికి ఉన్న విశ్వాసం కుమారునికి రావటం లేదు, కుమారునికి ఉన్న విశ్వాసం పిల్లలకి రావటం లేదు. కానీ తిమోతి తన విశ్వాసం ఎలా బలపడిందండి? తిమోతి యొక్క జీవితం మొదట తిమోతి యొక్క అవ్వ ప్రభువునందు విశ్వాసం వచ్చింది. ఆ అవ్వ యొక్క విశ్వాసము తన కూతురికి వచ్చేసింది. తన కూతురి విశ్వాసం కుమారుడైనటువంటి తిమోతికి వచ్చింది. ఈ రాత్రి సమయంలో మన విశ్వాసము, ఈ రాత్రి సమయంలో మన త్యాగము, ఈ రాత్రి సమయంలో మన యొక్క సమస్తము కష్టపడే ప్రభువు కోసము కష్టపడే తత్వము అబ్రహాములాగా మన పిల్లలకు నేర్పించే వారిగా ఉన్నామా? ప్రభు కొరకు ఒక మంచి సైనికులాగా తయారవుతూ ఉన్నామా? కడవరి కాలంలో ఉన్నాం, అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాం. ప్రభునందు ప్రియమంటి వాళ్ళరా, ప్రభువు రాకడ సమీపముగా ఉంది. ఒక సైనికుడు యుద్ధములో ఎలాగో పోరాడాలని అదిగో తీర్మానం చేసుకొని జయించాలని తన జీవితాన్ని త్యాగం చేసి అదిగో నిర్ణయించుకుంటాడు. అలాగే మనము కూడా ఒక సైనికుని వల్లే మనము జీవించాలని అదిగో అపొస్తలుడైన పౌలు గారు తిమోతి ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అనగా విశ్వాసులమైన మనము ప్రార్థన, వాక్య ధ్యానం, సేవకునిలో నిబద్ధత, మరి ఇలాంటి లక్షణాలు మనం కలిగి జీవించాలి. మూడవది, దయచేసి ఆ యొక్క తిమోతి రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయంలో 3వ పోలిక 6వ వచనం, 5వ వచనంలో చూడండి, 5వ వచనం. మరియు
జట్టి అయిన వాడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అనగా జట్టి అయిన క్రీడాకారుడుగా ఉండాలి. ఎట్లా ఉండాలట? నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి సేవకుడు, ఒక క్రీడాకారుడు. పోరాటం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇలాగ అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి, క్రీడాకారుడికి ఉండవలసినటువంటి లక్షణము మనము చూడగలం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందవలని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టులనే పోదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు ఒక క్రీడాకారుడు. అనగా చెక్కి అయినటువంటి క్రీడాకారుడు ఎలా ఉండాలి? నంబర్ 1, నియమ ప్రకారము పోరాడేవారిగా ఉండాలి. గురి చూసి పోరాడేవారిగా ఉండాలి. మితముగా ఉండాలి. ఆత్మవిశ్వాసముతో ఉండాలి. అలాగే డిసిప్లిన్, నైతిక విలువలతో, క్రమశిక్షణ జీవితం. మరి ఈ విధముగా ఒక లక్ష్యాన్ని సాధించాలి. ప్రియమైన వారలారా, క్రీడాకారుడు పందెమందు పరిగెత్తేవారు గెలుపు పొందాలి, బహుమానం పొందాలని అరుగు పరిగెడతారనమాట. గురి చూడని వాని వలె పరిగెత్తేవాళ్ళు. మన గురి ఏంటి? ప్రభు కోసం నేను అనేక ఆత్మలు సంపాదించాలి. మరి గురి ఉందా? ఒక నియమ ప్రకారం పోరాడుతున్నామా? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా ఉంటున్నామా? ఏదో విశ్వాసిగా ఉన్నాము, ఏదో సేవకుడిగా ఉన్నాము. ఈ రాత్రి సమయంలో ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ 3 విషయాలను మనము ఈ రాత్రి సమయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి నిజమైన క్రైస్తవుడిగా లేక నిజమైనటువంటి విశ్వాసిగా, దేవుని సేవకుడిగా, ఒక క్రీడాకారుడు ఎలాగో నియమ ప్రకారము పోరాడాలి. అలాగే మరి ఆత్మవిశ్వాసంతో మనము ప్రయాసపడాలి. క్రమశిక్షణ కలిగి సమయాన్ని పాటించుతాం. దాన్ని ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు. ఒకసారి ఒక మీటింగ్స్కి నేను వెళ్ళడం జరిగింది, ఆహ్వానించారు. నా తర్వాత రావాల్సినటువంటి ఆ యొక్క స్పీకర్, నేను ఉదాహరణకి చెప్తా ఉన్నాను. రెండవ స్పీకరు 2-3 దినాలు మేముంటే ఆ 2-3 దినాలు నా తర్వాత మాట్లాడే ఆ వ్యక్తి, ఆ సహోదరుడు చాలా ఆలస్యంగా వచ్చా. ఈనాడు చాలా మంది దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో కూడా ప్రభునందు ప్రేమంటి వాళ్ళరా, అప్పుడు ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. బ్రదర్ ఇంకా టైం పొడిగించండి, ఇంకా మాట్లాడాలంటున్నారు. ఒకరోజు అయితే పర్వాలేదు, 2-3 దినాలు కూడా అదే వరుసగా జరిగి నియమాన్ని పాటించే వారిగా ఉన్నామా? ప్రియమైన వారలారా, ఈ రాత్రి సమయంలో మరి
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మనము. ఒకవేళ నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసి కావచ్చు, లేక పరిచారకుడు కావచ్చు, సంఘం ఒక బాధ్యత గల పెద్దగా కావచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే 3 విషయాలు మనం ఈ రాత్రి సభలో మనం నేర్చుకోవటం జరిగింది. మొదటిగా, ఒక మంచి దేవుని సేవకుడిగా అదిగో నమ్మకంగా మనము బోధించాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని బోధించాలంటే క్రీస్తులో మనము, దేవుని కృపలో మనం బలపడాలి. దేవుని వాక్యాన్ని మనం వినేవారంగా, నేర్చుకునేవారంగా, ఆ నేర్చుకున్న వాక్యము ఇతరులతో పంచేవారంగా. ఈనాడు మన సంఘాల్లో కొరవ ఏంటంటే, ప్రసంగాలు ఎవరైతే పిలువబడుతున్నారో మీటింగ్స్ కి వారే, కానీ తన తరం వారికి నేర్పిస్తున్నామా? ఇతరులకు బోధించుతున్నామా? నేర్పిస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఇతరులతో పంచుకుంటున్నామా? ఆలోచన చేయండి. అలాగే రెండవది, మనము దేవునిలో మరి ఒక మంచి సైనికుని వలె ప్రభువు కోసం ప్రయాసపడే వారిగా ఉండాలి. మూడవది, ఒక మంచి క్రీడాకారుడు అదిగో బహుమానం పొందాలని గురి యొద్దకే అదిగో పరిమితముగా అతడు మిత్తముగా జీవిస్తూ ప్రభు కోసము పరిచర్యలో ముందుకు సాగిపోయినట్లు మనము కూడా అలాగూ సాగిపోవాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. దేవుడి